జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను మీ అమ్మ నాన్న పిల్లల అనుబంధం గురించి చెప్పబోతున్నాను. అలనాటి రాతియుగంలోనే ఇలాంటి బంధాలు ఉన్నప్పటికీ ఇంకా అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ఇలాంటి అనుబంధాలు ఎలా ఉంటే బావుంటుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కుటుంబంలోనూ ఈ ప్రశ్న ఈ కలియుగంలో లేవదీస్తున్నారని చెప్పడం కంటే అది చాలా క్లిష్టమైన సమస్యగా మారిపోతుంది. ఏం చేస్తే ఈ చీలికలనేవి లేకుండా ఉంటాయనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ప్రతి క్షణము కుటుంబరీత్యా ఏదో ఒక సమస్య మొదలవుతూనే ఉంది. దీన్ని ఎలా పరిష్కరించాలి? ఇప్పట్లో పెద్దవాళ్ళకి పిల్లలకి మధ్యలో ఉన్న జనరేషన్ గ్యాప్ని కేవలం సంవత్సరాలతో లెక్కపెట్టలేం. కానీ దాని లెక్కలు ఈ యాంత్రిక జీవితంలో తేడా తెస్తున్నాయి. ఇప్పట్లో ఈ గ్యాప్ని ఐక్యూ లెవెల్లో పెట్టే మెషర్ చేయగలం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి మనం పిల్లలుగా ఉన్న రోజుల్లో నడుచుకున్న విధంగా ఉన్న స్థితిని తెలియజేయాలని అనుకోవడం కన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదు. ఎందుకంటే ఈ కాలపు పిల్లలు చాలా తెలివిగా పుడుతున్నారు. అలా చురుకుదనం వాళ్ళని బుద్ధిమంతులుగా మాత్రం మార్చలేదు, వాళ్ళని అర్థం చేసుకునే శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఇలాంటి తెలివైన పిల్లలకు ఎక్కువగా తమ తల్లిదండ్రులు పోటీ పడలేరనేది నిజమైన ఒక విషయముగా చెప్పుకోవచ్చు. వాళ్లతో ఎలా సక్రమంగా ప్రవర్తించాలనేది అర్థం కాకుండా పోతే ఎప్పుడూ గొడవలు మొలకెత్తుతుంటాయి. అలాంటివి పెద్దగా ఉండడం వల్ల తల్లి పిల్లలు ఒకటైనా కడుపు నోరు తెలివి వేరనేది ఒక పెద్ద నగ్న సత్యము. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పిల్లలతో ప్రవర్తించేటప్పుడు కొత్త సమస్యలు ప్రారంభమవుతాయి. మంచి మాటలతో పలకరించడానికి బదులు చిరుచిరులాడుతూ వాళ్లను తిట్టడం ఒక చెడ్డ అలవాటుగా మారిపోయింది. దీని కారణంగా పిల్లలు చెడిపోతారు, అమ్మా నాన్నలను కూడా అసహించుకుంటారు. చిన్న వయసు నుంచే ఇది మొదలవుతుంది. ఎదిగేటప్పుడు మొదలయ్యే సమస్య కాదు ఇది, పుట్టుకతోనే ఇది ప్రారంభమవుతుందంటే చూసుకోండి. మీరు సూక్ష్మంగా గుర్తించాలి. ఈ స్థితి వాళ్లకు మంచిని నేర్పించి తెలియజేయడం అనే ప్రక్రియ విధానం ఈ రోజుల్లో కన్నవాళ్లలో చాలా కనుమరుగైపోయింది. కన్నవాళ్లు వాళ్ల చిన్నతనంలో నేర్చుకున్న విషయాలు కరెక్ట్ అని అనుకోవడంలో అర్థమే లేదు. అందుకోసం అది నేర్పించడం తగదని నేను అనడం లేదు. ఈ కాలానుగుణంగా పిల్లలకు కొంచెం అర్థమయ్యేలా అందంగా చక్కగా చెబితే ఆ తేడాని వాళ్ళు గుర్తిస్తారు. దానికి తగిన దారులు మనం వెతకాలి. ఈ ప్రయత్నంలో మనకు సహకరించడానికి ఎందరో మానసిక నిపుణులున్నారు. మనకు సహకరించటానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. బయట ఉన్నవాళ్ళు నవ్వుతూ చెప్పినా ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రేమగా ముద్దుగా చెప్పినట్లు వాళ్ళు చెప్పలేరు. ఖచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకుని వాళ్లకు అనుగుణంగా నేర్పించాలి. అలా చేస్తే మనకు గాని మన పిల్లలకు గాని విజ్ఞానరీత్యా చక్కగా అడ్వైస్ చేయడానికి కాచుకు కూర్చున్నారు. అందువల్ల ఎందరో విజయం సాధించారు. ఇలాంటి లోకజ్ఞానంతో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారనే నిజాన్ని మీరు గ్రహించాలి. అదే మీ ఇంట్లోనూ చెబితే అంటే దాదాగారి ప్రవచనాలను అందరికీ తెలియజేయడకు నేను ఉన్నాను. ఎన్నో వేల సంవత్సరాలుగా కన్నవాళ్లకి పిల్లలకి మధ్య ఉన్న అనుబంధం చక్కగా ఉన్నప్పటికీ అందులో చిక్కులు లేకపోలేదు. ఉదాహరణకి రామచంద్రుడికి అతని తండ్రి జనక మహారాజుకి మధ్య సమస్యలు ఉండేవి. అది మనకు తెలుసు. దేవుడు కూడా తన వంతు బాధ్యతను ఎలా నెరవేర్చాడనేది మనం బాగా తెలుసుకోవాలి. రాజ్యాన్ని రాజసాన్ని అన్నిటినీ వదిలేసి అతను పితృవకు పరిపాలన కోసం అడవులకు బయలుదేరాడు. కానీ అదే రామచంద్రుడికి అతని తనయులైన లవకుశలకు మధ్య బంధం తారుమారుగా ఉన్నట్టు మనకు తెలుసు. ఏ తప్పు చేయని సీతమ్మ తల్లి గర్భంతో అవస్థలు పడుతూ రెండోసారి వనవాసం చేయాల్సి వచ్చింది. అందువల్ల తనకు ఎన్నో శోధనలు ఎదురయ్యాయి.
శోధనలు వారిని వెంటాడాయి. పట్టపురాణి అయిన తను అన్నిటినీ వదులుకుని అడవుల్లో కష్టాల పాలయ్యింది. ఇవన్నీ మనం బాగా గుర్తుంచుకోవాలి. దీని కారణాలేంటి? మనం ఈ రోజుల్లో ఊహించలేని సమస్యలు చూస్తున్నాం. దేవుడు కూడా చెయ్యి వదిలేస్తున్నాడు. నిజాయితీగా ఉన్నవాళ్లనే పరీక్షిస్తుంటాడు. ఆ దేవుడు అటువంటి త్యాగాలు ఈ రోజుల్లో ఎవరూ చేయడం లేదు. అందులోంచి మనం నీతిని తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలివైన వాళ్ల లక్షణం. ఇంకోవైపు వృషభదేవ్ మహర్షులు అనే మహానుభావుడు జీవిత మౌలిక సూత్రాలను, మహత్తరమైన విషయాలను ఆయన కనుగొన్నారు. ఇందులోనూ ఇదే తాత్పర్యం ఉంది. భగవాన్ మహావీరుడి కుటుంబంలోనూ ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. వాస్తవాలు మీరు తెలుసుకోవడం చాలా మంచిది. వారి వారసులు ఎదిరించినా వారు ధర్మం దారి నుంచి తప్పుకోలేదు. ఈ ప్రతి ఒక్క ఉదాహరణ మనకు గుణపాఠమే. చరిత్రని తిరిగేస్తే హుమాయూనుడి కోసం బాబరు తన ప్రాణాలు ధారపోశాడు. అదే మొఘలాయి మహారాజుల చరిత్రలోనూ కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. తండ్రి షాజహాన్ని ఔరంగజేబు చెరసాల పాలు చేశాడు. అతనికి పదవి వ్యామోహం పట్టుకుని అలా చరిత్రకెక్కాడు. ఆ రోజుల్లోనూ ఇలా జరిగేవి. చరిత్రలోని ఈ పుటలు మనకు బాధ కలిగించిన కన్నవాళ్ళు, పిల్లలు పరస్పరం ఎలా ఉండకూడదని వివరిస్తుంది. అది అర్థం చేసుకుని ఒక అవకాశం వచ్చింది కదా, ఇటువంటివి ఎన్నో చెప్పుకుపోవచ్చు. ఎన్నో కథలున్నాయి, కావ్యాలున్నాయి, ఎన్నో కథలున్నాయి. శ్రేణిరాజని ఒక మహారాజు, అంటే అతను ఆదికాలపు మనిషి. అతని తనయుడు తండ్రిని చెరలో బంధించి అతని చావుకు అతను కారకుడయ్యాడు. ఆ తర్వాత కన్నవాళ్లను ద్వేషించుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. సరే, చక్కని ఉదాహరణ ఒకటి చెప్తాను. శ్రవణుడు తన కన్నవాళ్లను, అంటే తన తల్లిదండ్రులను భుజాన మోసుకుంటూ ఆ ఊరంతా ఆయన ఊరేగవాడు. ప్రతి తల్లిదండ్రి మన కొడుకు శ్రవణులాగే ఉండాలని కోరుకోవచ్చు. అటువంటొక ప్రేమ ఉండడం వలన పుట్టినప్పటినుంచి పాలు, మురిపాలు కొసరి అందిస్తారు. చదివించి పట్టభద్రులుగా తీర్చిదిద్దడానికి ఆస్తులు తగలేస్తున్నారు. ఎన్నో ఆశలతో పిల్లలను పెంచేటప్పుడు వాళ్ళు ఒకందుకు పెరిగి ఒక 13 ఏళ్ల తర్వాత ఈ పిల్లలు ఏమవుతున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి కన్నవాళ్లను గడ్డి పోచతో జమకట్టడం ఈనాటి ఫ్యాషన్గా ఈ తరం పిల్లలు అనుకోవడం మొదలెట్టారు. అదే ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా నాన్నలను తుచ్చంగా భావిస్తున్నారు. ఆ వయసులో అడగక్కర్లేదు. అమ్మా నాన్నలు బుద్ధిలేని చవటలని పిల్లలు అభిప్రాయపడుతున్నారు. తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవట్లేదు. తల్లి తండ్రి ఏడుస్తుంటే పిల్లలు దాన్ని నవ్వులాటుగా తీసుకుంటున్నారు. మనల్ని కన్నవాళ్ళు గొప్పవాళ్లు కాదు, పాత చింతకాయ పచ్చడే అని చాలా నీచంగా జమకడుతున్నారు. నాటు మనుషులు కొందరు అమాయకంగా ఉంటున్నారు. కొందరి ఇళ్లల్లో పిల్లలను మేం తీర్చిదిద్దాము. ఎలా అంటే మేం వాళ్లకు క్యాంపు నిర్వహించేవాళ్ళం. ఈ ఊళ్ళో మాత్రమే నిర్వహించాం అనుకోకండి, ప్రపంచమంతటా నిర్వహిస్తున్నాం. అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఇలా పలు దేశాల్లో మేము నిర్వహిస్తున్నాం. దాన్ని ఒక కర్తవ్యంగా భావించి చేస్తున్నాం. 25 ఏళ్లుగా మేం క్రమం తప్పకుండా చేయడం వల్ల ఫలితాలు బాగుంటున్నాయి. తల్లిదండ్రులకు అన్యాయం చేయవద్దని మేం బోధిస్తున్నాం. మనకు చేతనైనంత వరకు ప్రేమగా, పెద్ద మనసుతో పిల్లలతో మాట్లాడితే వారి మనోభావాలు మనతో పంచుకుంటారు. తప్పులను సరిదిద్దుకుంటారు. ఎల్లప్పుడూ ప్రతి జన్మలోనూ కన్నవాళ్లను పిల్లలు మాత్రమే ద్రోహం చేస్తున్నారనే భావన మారాలి.
ఇందువల్ల పిల్లలకి పెద్దవాళ్ళు విలన్స్‌లా తయారయ్యారు కాబట్టి అలాగే ఉండిపోతే ఏంటి అనే ఒక నెగటివ్ ఆలోచన ఆ చిన్నారుల మనసులో లోతుగా నాటుకుపోతుంది. మనల్ని ఏ ఒక్కరూ ప్రేమగా చూసుకోవడం లేదు. దాదా భగవాన్ 85% పైచిలుకు తప్పులు పెద్దవాళ్లే చేస్తున్నారని చెప్పారు. పిల్లల తప్పు కేవలం 15% మాత్రమే ఉంది. పిల్లలు ఎప్పుడూ కపటం ఎరగనివాళ్ళు. వాళ్ళు పాపం ముందనుభవం లేని కారణం చేత వాళ్ళు పొరపాటున చేసే చిన్న తప్పు కూడా పంచమహాపాతకాలుగా భావించకూడదని నా సలహా. ఒకందుకు కన్నవాళ్లు కూడా కారకులే. అమ్మ గురువు, చేతనైతే భార్యను కూడా గురువుగా మార్చుకోవచ్చు. మొదట తల్లి, తర్వాతే తండ్రి, ఆ తర్వాత స్కూల్లో గురువు, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత పెళ్ళామే గురువు అవుతుంది. అందరిలోనూ మంచితనం ఉంది. బయట ఉండడం మంచిది. అది మనలో కలిగినప్పుడు మనకే ఒక బాధ్యత కలిగి దాంతో మనం మారిపోతుంటాం. ఒక బిడ్డను బాగా చదివించి చక్కగా తీర్చిదిద్దడం దేశ ప్రధాన మంత్రికి సమానమవుతుంది అనొచ్చు. ఇలాంటి బాధ్యత ఎందరి కన్నవాళ్లకుందో ఆలోచించండి చూద్దాం. ఎవరిలో తప్పుందని బాగా తెలుసు. ఆ స్థాయిలో మనం పిల్లలను పెంచడంలో ఉన్న బాధ్యత ఏమిటని మనకు అర్థమవుతుంది. ఇది కన్నవాళ్ళకి బాగా వర్తిస్తుంది. అతి తెలివిగల పిల్లలకి తమ తల్లిదండ్రులు ఎందుకిలా, దీన్నే ఇంకోలా చెబితే దీన్నే కర్పూరంలా పట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కాలిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అలవాట్లను మనం ఆదిలోనే తుంచేయాలి. ఆరంభంలో పిల్లల తల్లి పెంపకంలోనే పెరిగి పెద్దవుతారు. పోను పోను వ్యక్తిగత భావాలు పెరుగుతాయి. కాబట్టి తొలి గురువుగా ప్రసిద్ధికెక్కేది తల్లి మాత్రమే. ఆ తల్లి లేకుండా వాళ్ళు ఏమీ సాధించలేరు. తల్లి మాత్రమే వాళ్ళ గురువు అవుతుంది. అలా చేస్తే పిల్లలు శత్రువులు కారు, చెడిపోరు, అమ్మను వదిలేసి భార్యాదాసులు కాబోరు. మనలో ఉన్న తప్పులను తెలుసుకుని వాటిని దిద్దుకుంటే ఆఖరి రోజుల్లో మనం వీధుల వెంట ముష్టి ఎత్తుకు బతకక్కర్లేదు. పిల్లలను చక్కగా పెంచగలిగితే వాళ్ళు ఎన్నడూ మనకు అండగాను అనుకూలంగానూ ఉంటారు. ఈ నిజం తెలుసుకోవడం చాలా అవసరం, అతి ముఖ్యమని నేను అంటున్నాను. పిల్లలు మన జీవితంలో నుంచి చాలా దూరమైపోతున్నారు. నిండుకుండ ఎప్పుడూ తొణకదు అంటారు. కానీ అది నింపుటకు మనమే ప్రయత్నించాలి. అలా నిండేటప్పుడు అది మంచినీరు అంటే మంచి విషయాన్ని నింపాలి. కాబట్టి తల్లిదండ్రులు తమ అనుమానాలు తీర్చుకోవాలి. మాంసం, సారాయి లాంటి వస్తువులను పిల్లలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? కొందరు పెద్దవాళ్ళు ఇవి వాడుతున్నారు కాబట్టేగా అలా మారిపోతున్నారు. అమ్మా నాన్నలు ఏ దురలవాట్లు లేకుండా ఉంటే ఏనాటికి పిల్లలు నిజంగా చెడిపోరని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఇది నిజంగా చాలా మంచి విషయం. దీని గురించి మహాత్మాగాంధీ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఒక తల్లి తన బిడ్డను తీసుకుని ఆయన్ని కలుసుకుంది. నా బిడ్డకి బెల్లం తినే చెడ్డ అలవాటు ఉందని ఆవిడ చెప్పింది. రోజంతా వాడు అదే తింటున్నాడు. కాబట్టి వాడికి మీరే ఎలాగైనా మంచి సలహా ఇచ్చి వాణ్ణి దారికి తీసుకురావాలని ఆ తల్లి ఆయనతో మొరపెట్టుకుంది. మహాత్మా ఒక వారం తర్వాత కనిపించమని చెప్పి పంపించాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమెతో కుర్రాడిని చూసి 2 మాటల్లో గాంధీగారు, బాబూ బెల్లం తినడం మానేయ్, అది ఆరోగ్యానికి చేటు అన్నారు. అప్పటికీ తినాలనిపిస్తే ఒకే ఒక్క ముక్క మాత్రం తిను అని సెలవిచ్చారు. ఆ కుర్రాడు ఇక నేను బెల్లం జోలికి పోనని ప్రమాణం చేశాడు. నా కొడుక్కి ఈ సలహా ఇవ్వడానికి ఆయన ఎందుకు వారం రోజులు తీసుకున్నారని ఆ తల్లి ఆశ్చర్యంతో ఆయన్ని అడిగిందట. గాంధీగారి సమాధానం, అమ్మా, నేను ప్రతిరోజు 2 సార్లు బెల్లం తినేవాణ్ణి. సొంత ఊరు పోర్బందర్ కావడం వల్ల ఈ అలవాటు నాకు వచ్చేసింది అన్నారు. ఆయన మహానుభావుడు కదా. నాలోనే ఆ అలవాటు ఉన్నప్పుడు అవతల వాళ్లకు సలహాలు ఇవ్వడం కుదరదు కదా. 7 రోజులు నేను బెల్లం ముట్టుకోకుండా మానేశాను. ఆ విషయంలో ఆ ధైర్యంతోనే నేను వాడికి బుద్ధి చెప్పాను.
నాకు కూడా ఆ నమ్మకం కలిగింది. ధైర్యం నా మొహంలో కనిపించింది. ఆ తర్వాత నేను తల్లిదండ్రులకు తగిన పిల్లలుగా, మాట వినే పిల్లలుగా నేను వారిని తీర్చిదిద్దాను. మనలో ఆ మంచి అలవాట్లు ఉన్నాయా లేవా అని మనల్ని మనం నిలదీసుకుంటే, మనం మంచివాళ్లమా అనే ప్రశ్న 1కి 10 సార్లు అడిగి తెలుసుకోండి. మనం పిల్లలకి చెప్పే సలహాలు ఏ స్థాయిలో మనలో ఉన్నాయి అని బాగా వెతికి చెక్ చేసుకుని ఆ తర్వాత అది పిల్లలకు నేర్పించాలి. ప్రతి తండ్రి తమ కొడుకో కూతురో డాక్టర్గానో లేదా కంప్యూటర్ ఇంజనీర్గానో అవ్వాలని వారు కోరుకోవడం తప్పు కాదు. అందువల్ల అమెరికాకో లేదా ఇంగ్లండ్కో వెళ్ళి వాళ్ళు బాగా సంపాదించాలి, బాగా గొప్పగా బతకాలని అనుకోవడమూ తప్పు కాదు. కానీ ఆ కారణం చేత ఆ పిల్లలకు ఎల్కేజీ స్థాయిలోనే వయస్సును మించి స్కూల్ బ్యాగులు బరువు పెంచడం అనేది నిజంగా సంతోషించే విషయమే కాదు. మనం 10వ తరగతిలో చదువుకున్న పాఠాలే ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా నేర్పిస్తున్నారు. పిల్లలందరూ డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో మారిపోతే ప్రపంచం ఎలా ముందుకెళ్లగలదు? మిగతా పనులు అసలు ఎవరు చేస్తారు? మామూలు ఫ్యాక్టరీలలో పనులు జరుగుతున్నాయి కదా, దానికోసం దేవుడు మనుషుల్ని పుట్టించాడనే నిజం తెలుసుకుని ఎవరికి ఎందులో ఆసక్తి ఉందో అందులో వాళ్లను మనం తీర్చిదిద్దాలి. ఇది ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాలి. మనం కోరుకున్నట్టు మన పిల్లలను పెంచాలనుకోవడం చాలా పెద్ద తప్పు. అంతకంటే నీచంగా మన పిల్లలకు మనం ద్రోహం చేయలేం. ఇది పిల్లల బుర్రలకు అందడం లేదు. ఇందువల్ల కన్నవాళ్లకి పిల్లలకి మధ్య ఒక బ్రిడ్జిలా తయారవుతుంది. ఇది కొద్ది కొద్దిగా రూపుదాల్చి వాళ్లకు అది ఒక వృక్షంలా మారుతుంది. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇందులోంచి బయటపడేందుకు సందర్భం మళ్ళీ దొరకదు. పిల్లలకు కోపం వస్తుంది, చెడు మార్గం అనుసరిస్తారు. వాళ్లని ఎలా మనం మార్చగలం చెప్పండి? పెద్దవాళ్లకి పిల్లలకి మధ్యనున్న ఈ సమస్యని ఎలా అడ్డుకోవాలి? బాగా పరిచయం చేసుకుని, బాగా మనసు విప్పి వాళ్లతో మనం మాట్లాడిన తర్వాతే, అంటే ప్రేమగా వాళ్లతో చెప్పి ఆ విషయాల గురించి ఎలా మాట్లాడాలని ఇప్పుడు మీకు చెప్తాను. ఈరోజు ఆ ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటప్పుడు ఏం మాట్లాడాలి అంటే, పెద్దవాళ్లకి పిల్లలకి మధ్య జరిగే ఈ సమస్యలో ఎన్నో వివాదాలు తలెత్తుతాయి. మనం ఎంతసేపు కావాలన్నా దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ దీని ముఖ్యమైన విషయాలు మాత్రం ఇప్పుడు మనం క్షుణ్ణంగా చూద్దాం. ఎందుకంటే పిల్లలకు పెద్దవాళ్లకు మధ్య మనస్తాపం నానాటికి పెరిగిపోతుంది. ఎందువల్ల పిల్లలకు మనకు ఉన్న ఐక్యత వైరంగా మారుతుంది. ఇందువల్ల తప్పుడు మనుషుల స్నేహం, రోజు రాత్రులు ఆలస్యంగా రావడం, బాగా సినిమాలు చూడడం, టీవీలు చూడడం, చదువుకునే టైంలో చదువుకోరు, ఆడుకోవడం, ఊళ్ళు తిరగడం, టీవీ చూడడం, వీటన్నింట్లో వాళ్ళు కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇది పెద్దలు భరించలేకపోతున్నారు. అందువల్ల ఏమవుతుంది? వాళ్ళు ఎప్పుడైతే టీవీలు చూస్తారో అప్పుడల్లా వాళ్ళు నోటుకొచ్చినట్టల్లా తిడుతూ ఉంటారు. మామూలుగా మాట్లాడరు. ప్రేమగా మాట్లాడడం అసలు తెలీదు. పిల్లల మీద విరుచుకు పడతారు. పిల్లలు కూడా వెంటనే పెద్దవాళ్లను అసహించుకుంటారు. కొందరు పిల్లలు ఎదురు చెప్పరు, తిన్నగా వెళ్ళి చదువుకుంటారు. 10 సార్లు చెప్పినా అది వాళ్ల చెవికెక్కదు. వాళ్ల మీద లేని కోపం మొదలవుతుంది. వాళ్ళు అన్నిటినీ చిరాకు పడతారు. ఆ పైన కన్నవాళ్ళు ఏం చెప్పినా వినరు. వాళ్ల ఇష్టానికి చేయడం మొదలెడతారు. వాళ్ళకి ఈ స్థితి ఏర్పడుతుంది. దీని తర్వాత ఇంతకంటే దారుణంగా శిక్షించడం మొదలెడతారు. అంటే కన్నవాళ్లను చీటికి మాటికి ఎదిరించి మాట్లాడడానికి అలవాటు పడతారు. మీ మనసులో ఏమనుకుంటున్నారు? చిన్నతనంలో టీవీలు చూడకుండానే పెరిగారా? మేం ఆడుకుంటే ఆ ఆటలను ఆస్వాదించడం మీకు తెలీదు. మీరు అనుక్షణం తిట్టిపోస్తూ ఉన్నారు. కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు అని ఆంక్షలు పెడుతున్నారు. సరిగ్గా మాకంటూ ఏం చేశారు? ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా మా మానాన్ని మేం ఆడుకుంటున్నాం. ఇంతకంటే మేం చేస్తున్నది ఏముంది అని నిలదీస్తారు. ఇలా మాట్లాడితే పెద్దవాళ్లు ఏమనగలరు చెప్పండి? ఏమంటారు? ఇలాంటప్పుడు పెద్దవాళ్లు పిల్లలతో ఏం మాట్లాడాలంటే, ఇలా చూడండి, అవును, మన మోటివ్ ఏమో పిల్లలు. ఈ చెడ్డ అలవాట్ల నుంచి ఒక్కసారిగా వాళ్ళు బయటపడాలి.
అలాగే సన్మార్గంలో వాళ్ళు నడవాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తేవాలి, సమాజంలో వాళ్ళు మంచి అంతస్తులో ఉండాలి. ఇలాంటి విషయాలన్నీ వాళ్లకు మీరెలా వివరిస్తారు? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు పడే కష్టాన్ని పంచుకుంటాం. పిల్లలు కూడా అదే స్థాయిలో కష్టపడతారు. పిల్లలు ఎంతగా నవ్వుతూ గంతులేసినా తల్లిదండ్రుల మీద ప్రేమ చావదు కదా. అలాగే వాళ్ళు పెద్దవాళ్లను వదులుకోరు. వాళ్ళకి పెద్దవాళ్ల మీద అభిమానం ఉంటుంది. పెద్దవాళ్లను వదిలి పిల్లలు అసలు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ల మీద ఎంతో ప్రేమ పెంచుకున్నారు కాబట్టి పెద్దవాళ్లని పిల్లల మీద ప్రేమ ఉందా అని అడిగితే ఇది చాలా మూర్ఖత్వం. కానీ పిల్లలు కూడా పెద్దవాళ్లని ఏనాడు పరాయి వాళ్లలా భావించరు. కానీ పెద్దవాళ్లు ఇదేలాగా రోజు తిట్టి తిట్టి విరుచుకు పడుతూ ఉంటే ఆ ప్రేమ కొద్ది కొద్దిగా దూరం అయిపోతూ ఉంటుంది. అలాగే మర్యాద కూడా తగ్గిపోతుంది. అప్పుడే ఈ వితండవాదం మొదలవుతుంది. ఎదిరించి మాట్లాడడం ఎలా మొదలవుతుంది అంటే, ఈ ప్రశ్నకు ఎలా సమాధానం మనం చెప్పాలి, ఏమిటి పరిష్కారం, ఎలా ఒక కొలిక్కి రావాలి, ఎలా మనం ఆనందంగా బతకాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా సాఫీగా సాగాలి, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి విషయాలు చెప్పాలి, బుర్రకెక్కించాలి అనేది చాలా అవసరం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది ముందు తెలుసుకోవాలి. పిల్లలను ఎప్పుడూ తిట్టడం అంత మంచిది కాదు. ఇందువల్ల మన పిల్లలు మనకి దూరమైపోతున్నారు. వాళ్ళు చేసేదంతా తప్పని వాళ్లే స్వయంగా ఫీల్ అవ్వాలి. మీరు మాటిమాటికి తనని తిడుతూ అది చేయకు ఇది చేయొద్దని అంటూ ఉంటే వాళ్ల మనసుల్లో విరోధం మొదలవుతుంది. అప్పుడు దీన్ని వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? వాళ్ల సైకాలజీ చాలా దెబ్బతింటుంది. అందువల్ల వాళ్ళు చేసేది తప్పని మనసారా తెలుసుకోవాలి. ఎంతకంత వీలైతే అంతకంత ప్రేమగా వాళ్ళని చూసుకోండి. మీరు వాళ్ల మీద విరుచుకుపడ్డం, మాటకు ముందు కేకలు వేయడం ఇదంతా వాళ్లను మారుస్తుందని అనుకోవడం చాలా తప్పుడు ఆలోచన. మీరు తలకిందులుగా తపస్సు చేసినా వాళ్లని మీరు ఖచ్చితంగా అడ్డుకోలేరు. కొన్ని సందర్భాల్లో ఇది మనసులోనే నాటుకుంటుంది. వాళ్ళు పెరిగిన తర్వాత పెద్దవాళ్ల ముందు అది ధ్వజమెత్తుతుంది. వాళ్ళు గురువు ఏం చెప్పినా వింటారు, కానీ పెద్దవాళ్లను వాళ్ళు గౌరవించరు. కన్నవాళ్లను వాళ్ళు ఓల్డేజ్ గృహాల్లో వదిలేస్తారు. ఇలాంటి ఒక పరిస్థితి వాళ్లకు అవసరమా? వయసైన రోజుల్లో అలాంటి ఓల్డేజ్ గృహాల్లో చేర్పించడం మనసుకెంత బాధ కలిగిస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. ఒక అండర్స్టాండింగ్ మనం తెచ్చుకోవాలి. లేకపోతే ఇలాంటివి ఏర్పడుతున్నాయి. అదేవిధంగా పిల్లలు పెద్దలకి ఎలా సేవలు చేయాలనేది నేను చెప్పాను. తల్లిదండ్రులకి ఎన్నో ముఖ్యమైన బాధ్యతలున్నాయి. పెద్దలకు సేవలు చేయడం వల్ల పిల్లలకు ఏం ఒరుగుతుంది, ఎంత పుణ్యం. అలాగే మనం మన పిల్లల తప్పులను పొరపాట్లను క్షమించగలిగితే ఈ అలవాటు తరతరాలు కొనసాగుతూనే ఉంటుంది. లేదంటే ఒకచోట అది ముక్కలైపోతుంది, చెడు అలవాటు మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా ప్రేమగా ఉంటారో అదేవిధంగా పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటారు. అందువల్ల వాళ్ళకి మంచి అలవాట్లు, మంచి పద్ధతులు అవలంబిస్తాయి. దీన్నే నేను అందరితోనూ చర్చిస్తున్నాను. చాలామంది నన్ను దీని గురించే అడుగుతూ ఉంటారు. ఎంతో డబ్బు ఉందంటారు, బాగా హాయిగా ఉన్నామంటారు, బాధలనేవి కొంచెం కూడా లేవు అంటారు. కానీ చాలా దారుణమైన ఒక విషయం మనందరం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఈ సమాజంలో. అది ఏంటంటే పెద్దవాళ్లు పిల్లలను ఏ దృష్టితో చూస్తున్నారు, పిల్లలు పెద్దవాళ్లను ఏ దృష్టితో చూస్తారనేదే. ఇది చూస్తూ నేను చేతులు ముడుచుకుని ఉండలేను. దీని గురించి మాట్లాడడం చాలా అవసరమని నా మనసు కనిపించింది. నా విన్నపం ఇదే. మీరందరూ ఇది విని వదిలేయకుండా నా సలహా పాటించి దీన్ని మీ మనసులో ఉంచుకుని ఎప్పటికీ మరిచిపోకుండా గుర్తుంచుకుని దీన్ని రోజూ జపించాలి. ఇది మీ పిల్లలతో, వాళ్ళు వాళ్ళ పిల్లలతో ప్రేమగా, అభిమానంగా, అనురాగంగా మీ జీవితం చాలా మనశ్శాంతిగా కొనసాగించాలి. ఇదే నా ఏకైక కోరిక. జై సచ్చిదానంద.